టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. ఈ ఇంటర్వ్యూలో ఏదైనా అడగొచ్చా? మీ ఇష్టం, ఏదైనా మీ ఇష్టం. కాంట్రవర్సీ అయినా సరే, అంటే మీరు అడిగే క్వశ్చన్ ని బట్టి నా ఆన్సర్. ఈ రోజు ఖమ్మం యువతలో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు బల్సన్న మా మురళీకృష్ణన్. ఇంతమంది యువతలో అంతులేని ప్రేమను సంపాదించి సహాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వ్యక్తి బలుసు మురళీకృష్ణ. స్నేహితుడికి ఇచ్చిన మాట మరవకుండా సంతోష్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఏర్పరిచి తన సహాయం చేసిన ప్రతి పేద కుటుంబంలో సంతోష క్షణాన్ని తన స్నేహితుల్లో గడిపిన క్షణంగా మార్చుకున్న గొప్ప వ్యక్తి. తన సహాయానికి హద్దులు లేవు, తన మాటకు ఎదురు లేదు. తనని నమ్ముకున్న యువత కోసం సమయానికి స్పందించే స్నేహశీలి బలుసు మురళీకృష్ణ. పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? బీఆర్ఎస్ మారాక ఫీల్ అయ్యారా? నా ఇప్పుడు మీరు ఒక బిజినెస్ పెడతారు అంటే మళ్ళీ నేను పాలిటిక్స్ బిజినెస్ అన్నాను, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్తా. తాత మధు గారు బడుగు బలహీన వర్గాలని దగ్గరికి రానియరు, వాస్తవమేనది? నా పర్సనల్ ఇష్యూ వల్ల నేను చాలా లోగా ఉంటే ఆయన పర్సనల్ క్యాబిన్లోకి నన్ను పిలుచుకొని గుండెకి హద్దుకొని వాటేసుకొని మాట్లాడిన వ్యక్తి నాకు. కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ అయింది అనుకుందాం, టీఆర్ఎస్ అవ్వలేదంటారా మీరు? ఇప్పుడు మా పరిస్థితి అంటే ప్రతిపక్షం, మేమే జనాలు. వి స్టార్టెడ్ క్వశ్చనింగ్. నిజంగా క్వశ్చన్ వేస్తుందా? ఏట్లేదా? ప్రతిపక్షంలో ఉండి క్వశ్చన్ వేస్తున్నారా? అయితే మీరు రెగ్యులర్గా న్యూస్ ఫాలో అయితే లేరు అనుకుంటా. అసలు వినాయక చవితి అనగానే మీ పేరు గుర్తు రావడానికి కారణం ఏంటి? అంటే బేసిక్గా వినాయక చవితి అదొకటే కాదు, ఇష్యూ ఏదున్నా తమ్ముళ్ళకి నేను గుర్తొస్తాను ప్రతి. అంటే మ్యాక్సిమం ఒక పొలిటికల్ లీడర్కి ఎంత తోమినా కానీ నాకు ఇంకా కావాలనుకునే రకం పొలిటికల్ లీడర్ మెంటాలిటీ. సో అదే స్ట్రాటజీ మీరు కూడా యూజ్ చేస్తారని నేను అంటున్నాను. ఒక పెద్ద మంచి ఒక విషయం మాట్లాడారు విన్నారు. ఆయన ఏమన్నారంటే, నీ వెనక 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు నీ వెనకున్నారు, నువ్వు వాళ్ళకంటే ముందున్నావు, నిన్ను అందుకోలేక నీ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఉచిత బస్ అనే స్కీము కేసీఆర్ ఎందుకు పెట్టలేకపోయాడు అప్పట్లో? ఈ 500కి గ్యాస్ సిలిండర్ అప్పట్లో కేసీఆర్ ఎందుకు వేయలేకపోయాడు? నువ్వు చేయలేని బోగస్ హామీలు ఇచ్చి ఇప్పుడు నెత్తినోరు బాదుకుంటున్నావు, ఏమవుతుంది? రాజకీయంలో డబ్బు పంచడం మీ తప్ప, తీసుకోవడం ఓటర్స్ తప్ప. అదే నువ్వు తీసుకోకు, నువ్వు అమ్ముకోకు. నువ్వు అమ్ముకోకపోతే గల్లా పట్టుకొని క్వశ్చన్ చేయొచ్చు. ఆ విషయం ఎందుకు ఆలోచిస్తలేవు? అందుకే అంటున్నా, రాజకీయాల్లో కూడా ఏజ్ అనేది ఒకటి ఉండాలి. ఓన్లీ బోగస్ ముచ్చట్లు అంటారు, అన్ని బోగస్ ముచ్చట్లు. కాంగ్రెస్ ఇచ్చినాయి అన్ని. మా 9.5 ఏళ్ల పాలనలో ఎప్పుడన్నా కరెంటు కోతలు, ఎప్పుడన్నా బాధలు. నిన్న 4.5 hours స్ట్రైట్ అవే వితౌట్ నోటీస్ ఖమ్మంలో కరెంట్ కట్ అయింది, అవునా కాదా? అది 100% కరెంట్ కట్ అయింది. కానీ మా ప్రభుత్వంలో అది ఎప్పుడు లేదు. ఇప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎవరు? తాత మధు గారు. ఎక్స్ మినిస్టర్ ఎవరు? అజయ్ గారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుందని అంత బాగానే ఉంది. ఎక్కడ ఇంటర్నల్ క్రాషెస్ లేవా? ఏం లేదు, క్లాషెస్ అనేవి ఉండవు. మీ ఫాలోవర్స్ చూస్తారు, టీఆర్ఎస్ అభిమానులు చూస్తారు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చూస్తారు ఈ వీడియోని. ఎవరు చూసినా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. 100% అంతా బాగుంది, అందరం బాగున్నాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు మమ్మల్ని ఎంతైతే ట్రోల్ చేసి, ఎంతైతే సోషల్ మీడియాలో, అంటే ఇక్కడ సోషల్ మీడియా వారియర్స్ ఎక్కువయ్యారు. ఒక ఫోన్ ఉంటుంది, ఒక టచ్ ఫోన్ తీసుకోవడం, టప 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 నొక్కడం నోటికి వచ్చింది. ఖచ్చితంగా డెఫినెట్గా మళ్ళీ ఈసారి వచ్చే ఎలక్షన్స్కి డెఫినెట్గా మేము ఏంటో చూపిస్తాం. ఈసారి కాదు, అసలు ప్రజెంట్ ప్రస్తుతానికి ఏమైంది పార్టీ? ఏమైంది? బాగానే ఉంది. ఉందా? బాగుంది. 100%. డెఫినెట్గా 100%. వీఆర్ మోర్ దాన్ స్ట్రాంగర్ నౌ. మోర్ దెన్ స్ట్రాంగర్ అన్నప్పుడు అధికారంలో ఉండాలి, కానీ పక్కన ఎందుకు ఉన్నారు? ప్రజెంట్ ఫ్రెండ్షిప్ యూత్ లో ఏ విధంగా ఉంటుంది? వన్ ఫైన్ డే నాకు ఒక యాక్సిడెంట్ అయింది సూర్యాపేట. యాక్సిడెంట్ అయితే నేను జస్ట్ ఒక ఫోటో పెట్టాను, 25 minutes వచ్చింది సూర్యాపేట. ఇక్కడ పెట్టినప్పుడు మనకి ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది ఫ్రెండే. అది ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా దోస్తానా ఇస్తే జానిస్తాను అంతే. వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కానీ హెల్ప్ చేస్తున్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో నింపారు. అసలు అది ఎట్లా పాసిబుల్ అయింది? ఏమన్నా మీరు ఎక్కడ వాచ్అవుట్ చేశారో కానీ ఇవన్నీ బాగా చెప్తున్నారు, తెలియదు నాకు ఇదంతా. మరి అంటే నేను బేసిక్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా నా వాళ్ళు అని ఫీల్. ఫ్రెండ్ పేరు మీద ట్రస్ట్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? సంతోషం. నేను అప్పుడు కలిసి ఉంటుండే, వాడు అప్పుడు ఉన్నాడు, సరే ఇప్పుడు లేడు భౌతికంగా. ఆయన నాతో పాటు ఎప్పుడు ఉంటాడు, స్ట్రాంగ్లీ బిలీవ్. ఓకే. అయితే ఆ టైంలో అప్పుడు అనుకున్నాం ఫౌండేషన్ పెడదాం, ఖచ్చితంగా హెల్ప్ అని ఏ నోట్లో నుంచి వచ్చినా ఆ నోట్లో నెక్స్ట్ పేరు ఫౌండేషన్ రావాలి. బలుసు మురళీకృష్ణ అనే వ్యక్తికి ఫ్యూచర్ టార్గెట్ ఏంటి పొలిటికల్ గా? నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలి. ఒక 5 years టర్మ్ ఒక చదువుకున్న ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి నువ్వు అధికారం అప్పచెప్తే ఏమేం డ్రాస్టిక్ చేంజెస్ తేగలడు అనేది చూసి. ఒకనొక టైంలో కార్పొరేటర్ సీటు కూడా చేతి దాకా వచ్చి మిస్ అయిన సందర్భాలు కూడా నేను తెలుసు. దానికి గల కారణం ఏంటి? నాకు అధిష్టానం నుంచి కాల్ వచ్చింది, బల్సు నీకు కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వు వచ్చేసి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేసరికి టికెట్ లేదు.
15 minutes time. మీరు ఇంత సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు ఒకవేళ మిమ్మల్ని బాగా స్ట్రగుల్ చేసే పర్సన్స్ చాలా మంది ఉంటారు. మా టచ్ స్టూడియో ద్వారా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? వాడి టైం నడిచినప్పుడు వాడు ఎగిరిండు, నా టైం నడిచిన రోజు బరాబర్ రాసి పెట్టుకోమను, ఎగరేస్తా ఒక్కొక్కటి. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను, మీరు? బాగున్నా. మోస్ట్లీ ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ప్రెసెంట్ యూత్ లలో ఏర్పడుతున్న ఒకే ఒక పేరు బలుసు మురళీకృష్ణ. వై? అభిమానం. అభిమానం ఒకటే అంటారు. తమ్ముళ్ళకి అన్న మీద ఉన్న అభిమానం. సో ఓకే, మీరు ఇప్పుడు అభిమానం అన్నారంటే గుర్తుకొచ్చింది. మ్యాక్సిమం మీరు యూత్కి వచ్చేసరికి వినాయక చవితి అని గుర్తుకొచ్చేది మెయిన్లీ బలుసు మురళీకృష్ణ అనే వ్యక్తిని అప్రోచ్ కావాలి, ఫండ్ రైజింగ్ చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ యూత్లో చాలా వరకు ఉంటుంది. అసలు వినాయక చవితి అనగానే మీ పేరు గుర్తు రావడానికి కారణం ఏంటి? అంటే బేసిక్గా వినాయక చవితి అదొకటే కాదు, ఇష్యూ ఏదున్నా తమ్ముళ్ళకి నేను గుర్తొస్తా ప్రతి ఇష్యూలో. ఓకే. అయితే ఇప్పుడు వినాయక చవితి అనే టైంలోనే గుర్తొస్తానని మీరు అన్నారు, దాన్ని నేను ఒప్పుకోను, అన్ని విషయాల్లో గుర్తొస్తా. అయితే ఆ టైంలో ఏం జరుగుతుందంటే లాస్ట్ 2 seasonsగా యాక్చువల్ మేము పెడతాం ప్రతిసారి. నేను పెట్టినప్పుడు నేను చాలా తక్కువ ఫండింగ్ ఇచ్చాను. నేను పెట్టకపోవడం వల్ల ఏం జరిగిందంటే నా చుట్టూ అన్ని డివిజన్స్ నుంచి లేదా ఖమ్మం టౌన్ నుంచి, ఖమ్మం చుట్టుపక్కల ఏరియాల నుంచి నాతో చాలా క్లోజ్గా ఉండే వాళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు. అంటే అందరేమో పిల్లగాళ్ళు ఎంట్రేసుకుని తిరుగుతాయి అంటారు, నేను వాళ్ళందరూ తమ్ముళ్ళు అనే అంటారు. ఓకే. సో వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఏరియాస్లో పెట్టుకోవడం వల్ల లాస్ట్ 2 yearsగా నా పరిధి పెంచుకోవాల్సి వచ్చింది, తప్పనిసరి పరిస్థితుల్లో. అంతే. తప్పక పెంచుకోవాల్సి వచ్చిందా? ఇష్టంగా పెంచుకోవాల్సి వచ్చింది? ఇష్టంగా. కష్టమేం లేదు. సో మాక్సిమం వినాయక చవితికి ఎంత ఖర్చు చేస్తారు మీరు? లెక్కలేసుకోలేదండి ఎప్పుడు. మాకు తెలిసిన మా ప్రకారం అయితే మోస్ట్లీ ఒక 10 lakhs ఖర్చు పెడతారు ఓన్లీ ఒక వినాయక చవితి విగ్రహాల డొనేషన్స్ కే అని. అయి ఉండొచ్చు. లాస్ట్ సీజన్ ఆల్మోస్ట్ దగ్గర. సో మోస్ట్లీ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ వినాయక చవితి అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? కాన్సన్ట్రేషన్ అనేది ఏం లేదన్న. బేసిక్గా ఇప్పుడు చెప్పే కదా, లాస్ట్ 2 years నుంచే మనం కొంచెము అంటే మేము వేరియస్ రీజన్స్ వల్ల ఇప్పుడు నాతో పాటు క్లోజ్గా ఉండే ఒక తమ్ముడు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే. అది వాడికి ఒక్కడికే కాదు అంటూ మా అందరికీ ఉంది అని మేము నమ్మి పెట్టుకోలేదు లాస్ట్ ఇయర్. ఓకే. దానివల్ల నా చుట్టుపక్కల చెప్పా కదా ఇందాక, ఇట్లా ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఏరియాస్లో పెట్టుకున్నారు విడివిడిగా. పెట్టుకున్న ప్రతి చోట అన్న మరి ఏంటి మాకు పలానా ఇబ్బంది ఉంది, పలానాది అవ్వలేదు అన్నప్పుడు వాళ్ళకి నేను ఖచ్చితంగా చేయూతనిచ్చా. మీరు చేయూత అంటున్నారు, మేము తెలుసుకున్న దాని ప్రకారం పొలిటికల్ స్టంట్ అని మేము అంటాం. నాకు అవసరం ఉందా? మీరే చెప్పాలి ఆ విషయం. పొలిటికల్ స్టంట్ అవసరం లేదంటారా? నాకు అవసరం ఉందో లేదో మీరే చెప్పాలి, బయట చూస్తున్నారు కదా. అంటే మాక్సిమం ఒక పొలిటికల్ లీడర్కి ఎంత తోమినా కానీ నాకు ఇంకా కావాలనుకునే రకం పొలిటికల్ లీడర్ మెంటాలిటీ. సో ఎంత క్రేజ్ ఉన్నా ఇంకా కావాలనుకునే ఒక మెంటాలిటీ ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్కి ఉంటుంది. సో అదే స్ట్రాటజీ మీరు కూడా యూజ్ చేస్తారని నేను అంటున్నా. బయట 100 మంది మాట్లాడతారన్న, దాని గురించి మనం పట్టించుకుంటే ఎట్లా? మనం పని చేసుకుంటా పోవాలా. అంటే బయట 100 మంది 100 మాట్లాడవచ్చు, పొలిటికల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి 100 మంది గురించి మీకు అవసరమే. నాకు అవసరమే, నేను వింటా కానీ వదిలేస్తా. మొన్న రీసెంట్గా ఇట్లనే మన ఒక పెద్ద మనిషి ఒక విషయం మాట్లాడారు, విన్నా. ఆయన ఏమన్నారంటే, నీ వెనక 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు నీ వెనకున్నారు, నువ్వు వాళ్ళకంటే ముందున్నావు, నిన్ను అందుకోలేక నీ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక పెద్ద మనిషి అన్నారు. అది నాకు బాగా నచ్చింది. సో నా వెనక ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా నేను పెద్ద పట్టించుకోను, అవసరం లేని పని మనకి, మన పని మనం చేసుకుంటూ పోవాలి. సో పొలిటికల్ స్టంట్ అయితే కాదంటారు? అస్సలు కాదు. ఓకే ఫైన్. ఇప్పుడు మీరు మా ముందు మా స్టూడియోలో కూర్చున్నారు కాబట్టి నేను ఒకటి అడగదలుచుకున్నా. ఈ ఇంటర్వ్యూలో ఏదైనా అడగొచ్చా? ఏదైనా మీ ఇష్టం, ఏదైనా కాంట్రవర్సీ అయినా సరే. కాంట్రవర్సీ చూద్దాం, అంటే మీరు అడిగే క్వశ్చన్ని బట్టి నా ఆన్సర్ ఉంటుంది. సో నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నా, ప్రజెంట్ ఖమ్మం పాలిటిక్స్ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, ఇప్పుడు మీరు టీఆర్ఎస్గా పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? బీఆర్ఎస్కి మారాక హ్యాపీ ఫీల్ అయ్యారా? నా ఇప్పుడు మీరు ఒక బిజినెస్ పెడతారు అంటే, మళ్ళీ నేను పాలిటిక్స్ బిజినెస్ అన్ను, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్పు. ఓకే. మీరు ఒక బిజినెస్, ఇప్పుడు మీ స్టూడియో ఉంది సరే, బిజినెస్ ఎందుకు, ఇప్పుడు మీ స్టూడియో ఉంది, స్టార్ట్ అయిన రోజు మీకు ఒక ఫాలోవర్ 2 followers, ఇప్పుడు lakhsలోకి వెళ్ళారు, రేపు పొద్దున crores-లోకి వెళ్తారు. సో డెవలప్మెంట్ అనేది జరగాలి, ఎక్స్పాన్షన్ అనేది జరగాలి. సో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి ఎక్స్పాండ్ అయినాం, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. మరి అప్పుడు టీఆర్ఎస్ ఉంటే బాగుందా, బీఆర్ఎస్ ఉంటే? మీరన్న ఎగ్జాంపుల్కి నేను చెప్తాను. ఇప్పుడు నా స్టూడియో ఉంది, టచ్ స్టూడియో. ఒక్కడున్న టచ్ స్టూడియోనే 1,00,000 మంది ఉన్న టచ్ స్టూడియోనే.
టచ్ స్టూడియోని అయితే వేరే పేరైతే మార్చుకోం కదా, పార్టీ ఎందుకు మార్చాల్సి వచ్చింది? పార్టీ ఎప్పుడు మారలేదే. టిఆర్ఎస్ టు బిఆర్ఎస్ కాలేదా? పేరు మారింది, అదే పేరు ఎందుకు పేరు మార్చారు? ఒకటే మారింది. అయితే ఇప్పుడు మా నాయకుడితో ఇదే ఇష్యూస్ చాలా మంది చాలా న్యూస్ లో డిబేట్స్ గా మాట్లాడారు, నెగిటివ్ గా తీసుకెళ్లారు, ట్రోల్స్ చేశారు. ఆ రోజు మా అధ్యక్షుడు గారు, మా నాయకుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటే, తెలంగాణలో ఉన్న తెలంగాణ రాజకీయ నాయకుల యొక్క పవర్ మనం అన్ని రాష్ట్రాలకి తెలియజేయాలి. మనం తెలియజేయాలి అంటే అందరినీ సమకూర్చుకొని పోవాలి. అందరినీ సమకూర్చుకునే టైంలో ఆ ప్రయత్నంలో జరిగిన మార్పే ఇది. ఆ మార్పు మంచి కోసమే. ఓకే, ఖచ్చితంగా డెఫినెట్ గా మళ్ళీ ఈసారి వచ్చే ఎలక్షన్స్ కి డెఫినెట్ గా మేము ఏంటో చూపిస్తాం. ఈసారిది కాదు, అసలు ప్రస్తుతానికి ఏమైంది పార్టీకి? ఏమైంది, బానే ఉంది, ఉందా? బాగుంది. 100%. డెఫినెట్ గా 100%. వీఆర్ మోర్ దాన్ స్ట్రాంగర్ నౌ. మోర్ దెన్ స్ట్రాంగర్ అన్నప్పుడు అధికారంలో ఉండాలి కానీ పక్కన ఎందుకు ఉన్నారు? 6 గ్యారంటీలు, 420 హామీలు, అంత బోగస్ ముచ్చట్లు, బోగస్ హామీలు. ఏదన్నా ఒక్కటి నెరవేరిందా? ఓన్లీ బోగస్ ముచ్చట్లు అంటారు. అన్ని బోగస్ ముచ్చట్లు కాంగ్రెస్ ఇచ్చినాయి అన్ని. మా 9.5 ఏళ్ల పాలనలో ఎప్పుడన్నా కరెంటు కోతలు, ఎప్పుడన్నా బాధలు. నిన్న 4.5 hours స్ట్రైట్ అవే వితౌట్ నోటీస్ ఖమ్మంలో కరెంట్ కట్ అయింది. అవునా కాదా? 100% కరెంట్ కట్ అయింది. కానీ మా ప్రభుత్వంలో అది ఎప్పుడు లేదే. సో మీరు ఇప్పుడు అన్నారు కదా, నేనంటే ఒక పార్టీ పర్పస్ నేను మాట్లాడట్లేదు, ప్రొటెక్షన్ కోసం కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరన్న ఏదైతే ఒక మాట అన్నారో, ఉచిత బస్సు కానీ ఫ్రీ కరెంట్ కానీ, ఈ ఉచిత బస్సు అనే స్కీము కేసీఆర్ ఎందుకు పెట్టలేకపోయాడు అప్పట్లో? ఈ 500కే గ్యాస్ సిలిండర్ అప్పట్లో కేసీఆర్ ఎందుకు వేయలేకపోయాడు? అంటే అబద్ధపు హామీలు చెప్పి, చేయలేనివి చెప్పి, ఏదో చేద్దాం ఇంకేదో ఏదో నక్కని చూసి కుక్క వాత పెట్టుకున్నట్టు, లేదా పుల్లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఏదో సామెత ఉంటుంది. అట్లా నువ్వు చేయలేని బోగస్ హామీలు ఇచ్చి ఇప్పుడు నెత్తినోరు బాదుకుంటున్నావు. ఏమవుతుంది? నువ్వు ఈ రోజు ఎలక్షన్స్ ఎప్పుడో జరగాల్సిన లోకల్ బాడీ ఎలక్షన్స్ని వచ్చే దమ్ము లేక ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు ఎక్కడ డిపాజిట్లు కూడా దక్కవనే భయంతో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అదే నిక్కచ్చిగా మా నాయకుడిలాగా మేము లాస్ట్ సీజన్ ఒక అసెంబ్లీ సెషన్ ని వదిలేసి ముందస్తుకు వచ్చినాం. అది మాకు మా పార్టీ మీద మాకున్న నమ్మకం, మాకు జనాలు మమ్మల్ని నమ్మిన తీరది. ఈ రోజు పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయినట్టుంది. లోకల్ బాడీలో అసలు ఎవరు లేరు, ఏ ప్యానల్ లేదు, ఓన్లీ ఆఫీసర్స్ రూల్ చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్యం, వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ, వీఆర్ ద లార్జ్ డెమోక్రటిక్ కంట్రీ. ఇంత పెద్ద కంట్రీలో, ఇంత డెమోక్రసీ ఉండి రిపబ్లిక్ ఉన్న కంట్రీలో 1 year గా అసలు నీకు రిప్రజెంటేటివ్సే లేకపోతే నువ్వు ఏం గవర్నెన్స్ చేద్దామని? సో ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ అయింది అనుకుందాం, టీఆర్ఎస్ అవ్వలేదంటారా మీరు? అనుకుందాం. నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వలేను కదా. నేను ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు మీరంటే ఒక పార్టీ కోసం ఫైట్ చేస్తారు కాబట్టి మీరు ఏది మాట్లాడినా జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఫెయిల్యూర్ అనుకుందాం. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. సో ఇప్పుడు ప్రెసెంట్ మీ ప్రెసిడెంట్ ఎవరు, పార్టీకి హెడ్ ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారే ఖచ్చితంగా, కేటీఆర్ కాదు. కేసీఆర్ గారు ప్రజల్లో ఉన్న మేజర్ డౌట్, అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు, అధికారం లేకపోయినా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు అని అంటున్నారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముంది? ఏముండదు. అంటే ఫామ్ హౌస్ కి అంకితం అయ్యారంటారా? ఫామ్ హౌస్ లో ఉన్నారు అంటే కొన్ని కారణాలు, అంటే మొన్నటి వరకు హెల్త్ బాగాలేదు, ఉన్నారు. ఇప్పుడు ఏప్రిల్లో వస్తున్నారు 2.0. విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ హార్డ్లీ. అంటే మీలో కాన్ఫిడెన్స్ ఉంది. టీఆర్ఎస్ స్టార్టింగ్ నుంచి చూస్తుంది ఏంటంటే, మీ బీఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, మేము అధికారంలోకి వస్తాం అంటున్నారు. యాజ్ ఎ ఫాలోవర్ గా మీరేమంటారు దానికి? అంటే ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు అన్న, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. రావడానికి ఇప్పుడు ప్రజల్లో చాలా నెగిటివిటీ ఉంది, అదంతా తెలుస్తుంది. దానికి ఇందాక కూడా ఒక రీజన్ చెప్పిన, ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవన్నీ వెనక్కి వెళ్తున్నాయి. దాని రీజన్ వాళ్ళు అక్కడ వాళ్ళ నమ్మకాన్ని కోల్పోవడం. వస్తాయా రావా అనేది పక్కన పెడితే, వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మమ్మల్ని ఎంతైతే ట్రోల్ చేసి, ఎంతైతే సోషల్ మీడియాలో, అంటే ఇక్కడ సోషల్ మీడియా వారియర్స్ ఎక్కువయ్యారు. వాడు కెమెరా ముందుకు రాడు, జనాల్లోకి రాడు, ఇంటి దగ్గర కూర్చుంటాడు, ఒక ఫోన్ ఉంటుంది, ఒక టచ్ ఫోన్ తీసుకోవడం, టప 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 నొక్కడం నోటికి వచ్చిందల్లా. వానికి అసలు ఆ డెమోక్రసీ అంటే ఏంటో తెలియదు, ఏది ఎంతమంది ఎమ్మెల్యేలు, అసలు ఎంతమందికి ఎమ్మెల్యేలు ఉన్నారో తెలియదు, వాడికి అసలు ఏం తెలియదు. సోషల్ మీడియా వారియర్స్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయారు. సోషల్ మీడియా ఎక్కువైన దగ్గర ఏ పార్టీకి అంటారు? అన్నిటికీ, అన్నిటికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా, అది ఏ ఇష్యూ అయినా. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో అన్ని ఇష్యూస్ గురించి చూస్తున్నాం, అవేర్నెస్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాన్స్ పాన్స్ రెండు ఉంటాయి. అవును. సో కాన్స్ ఎక్కువైతున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్, ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తాయి, రాకపోవచ్చు, రావచ్చు, ఎట్లున్నా కూడా ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా ఉన్న సీట్లు అన్నీ వస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో ఆయన ఇచ్చిన గ్యారంటీలకి, ఆయన ఇచ్చిన వాటికి వీటికి ఏదో అందరూ
జనాలంతా వాళ్ళ కోసం ఇదైపోయి వాళ్ళని చెప్పిన బోగస్ ముచ్చట్లన్నీ విని మెస్మరైజ్ అయిపోయి వేసి రోడ్లు. ఇప్పుడు ఏం చేస్తారు, అంతా తెలిసిపోయింది, అంతా బోగస్ ముచ్చట్లు అన్నాడు, అయ్యన్నారు ఈ అన్నారు, అంత పేజ ప్రజల మీదకి పోయి అంత హైడ్రాలు గీడ్రాలు అయ్యి పెట్టి డబ్బులు ఉన్న వాళ్ళు ఒక్క చోటకు కూడా పోడు. బంజారా హిల్స్లో లేవా, జూబ్లీ హిల్స్లో లేవా? అవును. ఎందుకు ఓన్లీ అక్కడనే ఎవరు జనాల్ని రిప్రజెంటేటివ్స్ లేని చోటుకే పోయి అక్కడనే పోయి కూలగొట్టాల్సిన అవసరం ఏంది? అంతా అయిపోయింది, వాళ్ళకి కావాల్సిన ఏరియాలన్నీ కూలగొట్టించుకున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు దాని అంతా రియల్ ఎస్టేట్ చేసి చేసుకుంటారు, అమ్ముకుంటారు. ఇప్పుడు కూలగొట్టనని చెప్తాడు, చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసి. సో ఇదంతా ప్రజలు చూస్తున్నారు, సోషల్ మీడియాలో అవేర్నెస్ పెరిగిపోయి జనాలంతా చూస్తున్నారు. సో ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా మేము మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా సీట్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు మీరు ఇంత డిస్కషన్ చేశారు కదా, ఖమ్మం జిల్లాకే వద్దాం, ఖమ్మం పట్టణానికే వద్దాం. ఇప్పుడు ఏదైతే మీరు ఉంటున్నారో ఖమ్మంలో, ఆ ఖమ్మంలో ఇప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎవరు? తాత మధు గారు. ఎక్స్ మినిస్టర్ ఎవరు? అజయ్ గారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుందని అంత బానే ఉంది, ఎక్కడ ఇంటర్నల్ క్లాషెస్ లేవా? ఏం లేవు, క్లాషెస్ అనేవి ఉండవు. మీ ఫాలోవర్స్ చూస్తారు, టిఆర్ఎస్ అభిమానులు చూస్తారు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చూస్తారు ఈ వీడియోని. ఎవరు చూసినా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. 100% అంతా బాగుంది, అందరం బాగున్నాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయినాం, ఎందుకంటే మాకు ఇప్పుడు టైం దొరికింది. ఇంతకు ముందు ఏంటంటే స్ట్రాంగ్ అయ్యారు. ఈ స్ట్రాంగ్ అయ్యే ప్రాసెస్ లోనే నేనంటే స్ట్రాంగ్, నీకన్నా నేను స్ట్రాంగ్ అనేది ఒక ఈగోస్ వస్తున్నాయి. అది ఉన్నాయా లేవా? లేదు అస్సలు. ఆ ఈగో ఇష్యూస్, క్లాషెస్ అట్లాంటి అంతా బయట నుంచి చూసేదంతా కనపడదన్న, అదంతా ట్రాష్, అంతా బోగస్ ముచ్చట్లు. ఇందాక మేము అందరం బయట నుంచి చూస్తున్నాం, మీరు లోపల ఉన్నారు కాబట్టి నిజం చెప్పండి అంటున్నాం. అంతా బాగున్నాం, అందరం అన్నతమ్ములా కలిసిమెలిసి ఉన్నారు, కలిసిమెలిసి ఉండి కలిసిమెలిసి పని చేస్తున్నారు. ఎక్కడ క్రాషెస్ లేవు అంటారు? అస్సలు లేవు. ఇప్పటి వరకు మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మం ఎప్పుడు పాలిటిక్స్ లో బాగా చైతన్యవంతమైన జిల్లా. అవును, మన టౌన్ మరి. అయితే ఈసారి మా తాత మధు గారి జిల్లా నాయకత్వంలో ఖచ్చితంగా పైవచ్చి ఎలక్షన్స్ కి 10 out of 10 సీట్స్ మేము కొడతాం. కోడాగర్ నాయకత్వంలో కొట్టలేరు. అయితే జిల్లా అధ్యక్షుడు పార్టీ పదవులు ఉంటాయి, పార్టీ పదవుల తర్వాతనే ఏదైనా. ఓకే. సో పార్టీ ఆయనకు అప్పచెప్పింది, ఇన్ఛార్జెస్ ఇస్తారు, తర్వాత ఇన్ఛార్జీలు కూడా వచ్చి పనిచేస్తారు. ఎవరు చేసినా అక్కడ ప్రోటోకాల్ మధు గారికి ఉంటుంది. సో అన్న నాయకత్వంలోనే పనిచేయాలి. పైన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎట్లా దిశానిర్దేశం చేస్తే వాళ్ళు ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చి మమ్మల్ని నడిపిస్తారు. సో రీసెంట్ కూడా మేము ఒక స్టేట్మెంట్ చూసాం, మీ ఇప్పుడు ఏదైతే తాత మధు గారి గురించి అన్నారో, తాత మధు గారు బడుగు బలహీన వర్గాలని దగ్గరికి రానియరు, అసలు వాళ్ళ సమస్యలను కూడా పట్టించుకోరు అని ఒక స్టేట్మెంట్ బాగా వైరల్ అయింది ఈ మధ్యలో ఖమ్మం జిల్లాలో. వాస్తవమేనది? నన్ను ఒక రోజు నేను చాలా లోలో ఉండి, అంటే నా పర్సనల్ ఇష్యూ వల్ల నేను చాలా లోగా ఉంటే ఆయన పర్సనల్ క్యాబిన్లోకి నన్ను పిలుచుకొని గుండెకి హద్దుకొని వాటేసుకొని మాట్లాడిన వ్యక్తి తాత మధు గారు. తీసుకోడు అంటే ఆయన నా పర్సనల్ ఇష్యూను కూడా గ్రాస్ప్ చేసి పిలిచి, బలుసు నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, నీకు నేనున్నా, ఖచ్చితంగా పార్టీ నిన్ను గుర్తిస్తుంది, నువ్వేం ఇది చేసుకో మాకు, ఇబ్బంది పడమాకు అని చెప్పి హద్దుకున్నారు నన్ను. సో మీరు ఆయనలో ఉన్న మంచితనంతా హద్దుకున్నారు అంటున్నా, నేను మీ కాడ ఉన్న డబ్బును చూసి హద్దుకున్నాను నేను అంటున్నా. బలుసుకి ఒక బ్రాండ్ తో పాటు డబ్బు కూడా ఉంది అనేది ఒకటి ఉంది, వేరే వాళ్ళ కాడ ఉండదు కదా డబ్బు. అట్లేం లేదు, నాతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ చాలా, అంటే పార్టీ క్యాడర్ ని కాపాడుకునే నాయకుడు తాత మధు గారు. ఓకే. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేటస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ, అంటే ఇంతమంది జనాలు ఉంటేనే వాడిని ఇచ్చేయాలి, ఇంతమంది పిల్లలు వాడెమ్మడి తిరిగితేనే వాడిని లేపాలి అనేది ఏముండదు. పార్టీకి పనిచేశాడా, చేస్తే డెఫినెట్ గా మధు గారు గుర్తిస్తారు, పార్టీ నాయకత్వం గుర్తిస్తుంది. మధు గారు ఒక్కళ్ళనే కాదు, పార్టీ నాయకత్వం అంతా గుర్తిస్తుంది. పువ్వాడ అజయ్ కుమార్ గారి గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఒక ఎక్స్ మినిస్టర్ అయ్యుండి ఖమ్మంలో 2 terms ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఈ రోజు అసలు ఏ ఇష్యూ వచ్చినా కానీ ఖమ్మం వైపు రావడానికి కూడా ఆలోచిస్తున్నారు, ఎందుకు? మరి ఇది నాకెప్పుడు తెలియదు, నాకెప్పుడు అనిపించలేదు ఇలా, అంటే రావట్లేదు చేయట్లేదు అని అనిపించలేదు. నాకెప్పుడు అనిపించలేదు, అంటే మేము పార్టీ మీటింగ్ లో పార్టీ మీటింగ్స్ రెగ్యులర్ గా అవుతున్నాయి ఈ మధ్య. పార్టీ చాలా జనాల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇంతకు ముందు అంటే అధికార పక్షంలో ఉన్నాం గనక జనాలే మా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మా పరిస్థితి అంటే ప్రతిపక్షం, మేమే జనాలు. అవును. సో వీ హ్యావ్ టు క్వశ్చన్. ఇప్పుడు ఏమైందంటే పార్టీ ఇంకా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వీ స్టార్టెడ్ క్వశ్చనింగ్. అన్నారు కదా, ఇప్పుడు మీరు క్వశ్చనింగ్ అన్నారు కదా, వీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ అని అన్నారు కదా, నిజంగా క్వశ్చన్ వేస్తుందా? ఏట్లేదా? ప్రతిపక్షంలో ఉండి క్వశ్చన్ వేస్తున్నారా? ఏ ఒక్క రోజైనా ఎక్స్ మినిస్టర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండా? ఒక రోజు ప్రెస్ క్లబ్ కనీసం ఒక ప్రెస్ ని పెట్టి మీడియా మీటింగ్స్ అయినా పెట్టాడా? ఖమ్మం వచ్చినా పర్సనల్ వర్క్స్ చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప
గవర్నమెంట్ చేస్తుంది ఇది రాంగ్, ఖమ్మంలో 3 మినిస్టర్స్ ఉన్నారు ఇట్లా చేస్తున్నారని ఏ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. దానికి కారణం ఏందంటారు? అయితే మీరు రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అయితే లేరు అనుకుంటా. ఓకే, ఇప్పుడు అన్న ప్రోటోకాల్ ఉంటుంది అన్న ప్రతి చోట. ఇప్పుడు ఖమ్మం జిల్లా నాయకత్వానికి వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ జిల్లా ప్రోటోకాల్లో ఉన్న నాయకులతో మధు గారు మాట్లాడతారు. సో నేను అనేది అదే అండి. నేనేమంటున్నా అంటే ఖమ్మంలో ఎందుకు రావట్లేదు ఇది అనేది స్టేట్ వైడ్ రావట్లే అన్న. నాయకుడు అనేటోడు ఎక్కడైనా నాయకుడు. ఆయన మినిస్టర్, ఇప్పుడు ఆయన స్టేట్ లెవెల్, ఖమ్మం లెవెల్ కాదు. ఆయన ఎక్స్ మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యే, ఖమ్మానికి ఎక్స్ మినిస్టర్. అక్కడ ఉన్నారు, ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హోదా స్టేట్ లెవెల్లో ఉంది. సో అక్కడుండి మాట్లాడుతున్నారు అంతే. ఇంకోటి ఆయన రావట్లేదు అనేది ఏం లేదు. మొన్న కవిత గారు వచ్చినప్పుడు కూడా వచ్చారు, సబ్ జైలుకి వెళ్ళారు, కలిశారు. మళ్ళీ సపరేట్ ఒక ఎమ్మెల్యే క్యాంప్ వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టారు, అక్కడికి వెళ్ళారు. పార్టీ ఆఫీస్కి వచ్చారు. రాలేదు చేయలేదు అని ఏం లేదు. మీకు చూడలేదు, మీరు ఫాలో అవ్వండి. మాదే ఫాల్ట్ అంటారు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, మేము ఫాల్ట్ అయినా కానీ మాక్సిమం కాంగ్రెస్ గవర్నమెంటా టీఆర్ఎస్ గవర్నమెంటా ఏది బెటర్ అనేది ప్రజలు చూస్తూనే ఉంటారు. మన ఖమ్మం ప్రజలు అయితే ఇంకెక్కువ చూస్తారు మరి. సో ఇదంతా పక్కన పెడితే బలుసు మురళీకృష్ణ అనే వ్యక్తి పర్సనల్ లైఫ్ కి వస్తే, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీర్ అన్న. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి పాలిటిక్స్ రావడానికి కారణం ఏంటి? అయితే బేసిక్ గా మా నాన్నగారు డాక్టర్, మా ఫాదర్ ఆయన ప్రొఫెషన్ వచ్చి డాక్టర్. ప్రస్తుతం రంగారెడ్డి డిఎంహెచ్ఓ పనిచేస్తున్నారు. ఇది అఫీషియల్ మీడియాలో చెప్పొచ్చు లేదు నాకు తెలియదు. సో అక్కడ పనిచేస్తున్నారు. అయితే మా ఫాదర్ సోషల్ యాక్టివిటీస్లో ఎప్పుడు సొసైటీ మీద మంచి సోయిండే వ్యక్తి. ఓకే, ఎక్కడ ఏం జరిగినా మనం ఎక్కడన్నా ప్రజలకు ఉపయోగపడగలమా, మనం ఎక్కడన్నా ఏమన్నా చేయగలమా, రెస్పాన్సిబిలిటీ సోషల్గా ఏమన్నా చేయగలమా అనే దాంట్లో ఎప్పుడు ముందు. 99 ఎలక్షన్స్ ఆ టైంలో, అరౌండ్ 97, 99 అప్పుడు ఎలక్షన్స్ జరిగిన టైంలో మా ఫాదర్కి ఒక పెద్ద పార్టీ, మంచి క్యాడర్ ఉన్న పార్టీ, మంచి పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. ఓకే, అప్పటికి మా ఫాదర్ జాబ్లోకి వచ్చి 5 years 6 years ఏమో అవుతుంది. అప్పటికే ఆయన మంచి ఫాలోయింగ్ గ్యాదర్ చేసుకున్నారు అని చెప్పి పెద్ద పెద్ద నాయకులు ఇంటికి వచ్చారు, మాట్లాడారు. ఒక 1 week 10 days అప్పుడు చిన్న పిల్లలు, ఆమె అరౌండ్ 5, 7 years, 5, 7, 6, 7 years. పెద్ద పెద్ద నాయకులు వచ్చారట, నన్ను ఎత్తుకున్నారట, ముద్దులు పెట్టారట. నాకు తెలియదు, అంతా నాన్నగారు చెప్పడమే, నాకు అంత సోయి లేదు అప్పుడు. 5, 6 years కదా. సో అది అయిందట. అప్పుడు మా నాన్నగారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మా తాత రైల్వే కూలీ. ఓకే, అక్కడి నుంచి మా నాన్న సర్వేల్ స్కూల్లో చదువుకొని ఆయన ఫినాన్షియల్ స్టేటస్ని ఇప్పుడు ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ అది ఇది చేస్తూ ఏదో ఉన్న దాంట్లో కొద్దో గొప్ప ప్రశాంతంగా బతుకుతున్నాం ఈరోజు. ఓకే, అప్పటికి ఆయన ఫినాన్షియల్ స్టేటస్ బాగాలేదు. కానీ సొసైటీకి ఏమన్నా చేయాలి, సొసైటీలో మన మార్క్ అనేది ఉండాలి అనే దాంట్లో ఎప్పుడు ముందుండేవాళ్ళు మా ఫాదర్. ఆ టైంలో ఆయన సీట్ మిస్ చేసుకున్నారు. అందరి పేరెంట్స్ లాగే కామన్ పేరెంట్ మా నాన్న కూడా, నా వల్ల కాంది నా కొడుకు చేయాలి అనే ఒక చిన్న థాట్ని ఆయన నాలో ఇంప్లిమెంట్ చేశారు ఆ వయసులో. 5, 6, 7 అరౌండ్. అప్పుడే మెంటల్గా డిసైడ్ అయ్యారనమాట. నాకు జర్మనీలో జాబ్ వచ్చింది, నేను అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్ సెలెక్ట్ అయినా, చాలా ఎగ్జామ్స్ రాసిన. నేను 2016 Group 2 ఆస్పిరెంట్ని తెలంగాణ గవర్నమెంట్లో, 2016 Group 2 ఆస్పిరెంట్ నేను. ఇవన్నీ చేసిన. మొన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా రాసిన, అందులో కూడా మెరిట్లో వచ్చిన. అన్నీ చేసిన. కానీ ఫైనల్గా వచ్చేంటంటే పాలిటిక్స్లోకే వస్తా. ఇన్ కేసు ఒకవేళ నాకు అప్పుడు జర్మనీ నేను వెళ్ళిపోయి ఉన్నా కూడా ఒక 5, 6 years అక్కడ జాబ్ చేసుకొని మళ్ళీ వచ్చి ఖచ్చితంగా పాలిటిక్స్లోకి వచ్చేవాడిని. సో జస్ట్ టు పర్సూ మై ఫాదర్స్ డ్రీమ్ అంతే. ఓన్లీ నాన్నగారి కోరిక నెరవేర్చడం కోసమే పొలిటికల్ ఎంట్రీ అంటారు. అలా అదొకటి. దాంతో పాటు ఎప్పుడు నేను ఇందాక కూడా చెప్పిన, మా ఫాదర్ ఎప్పుడు సొసైటీ మీద మంచి యాక్టివ్గా ఉంటారు ఆ పనులలో. సో ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే, నాయకత్వ లక్షణం అంటే నాయకుడు ఒక్కడు ఎదగడం కాదు, నాయకుడు చుట్టూ ఉన్న జనాలు కూడా ఎదగాలి. అవును, అప్పుడే వాడు నాయకుడు అవుతుంది. ఏదో నాది అయిపోయింది, నా పని అయిపోయింది, నేను చూసుకున్నా అంటే వాడిని ఎవరు ఆదరించరు. ఇందాక మీరు చెప్పిన క్రేజు, అంతమంది తమ్ముళ్ళు, ఇవంతా నాకు రాదు. సో నాకు ఇదంతా మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను అదంతా. ఆయన చెప్పేది ఏంటంటే సొసైటీకి మనం ఉపయోగపడాలి, ఏదో ఒక మంచి మనం చేయాలి అనే థాట్తో వచ్చినండి. సో ఇప్పుడు మీరన్నట్టు నాన్నగారి కోరిక మీరు పొలిటికల్ లీడర్ కావాలనుకుంటున్నారు. అసలు మీ కోరిక ఏంటి? నాకు మా నాన్నకి పెద్ద కోరికలు ఏం లేవన్నా. ఒకటే, జనాలకు ఉపయోగపడాలి. అది ఏ పరంగా అయినా. ఓకే, వాళ్ళకు ఉపయోగపడి ఒక 10 మంది వాళ్ళ దీవెనలు, వాళ్ళ ఆశీస్సులు మనకుంటే మన లైఫ్ అంతా బాగుంటుంది అనేది ఒక చిన్న ఇది. సో 100% ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు యూత్లో కూడా ఏ సమస్య వచ్చినా కానీ అన్నకాడికి వెళ్ళిపోతే పని అయిపోయిద్దిరా అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళలో మీరు నింపారు. సో ఇంకోటి కూడా విన్నాం, చాలా వరకు బలుసు మురళీకృష్ణ గారిది పెద్ద చెయ్యి, ఎవరికైనా కానీ డబ్బులు లెక్క పెట్టకుండా ఖర్చులకు ఇచ్చేస్తాడు, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం లో ఉన్నా కానీ హెల్ప్ చేస్తారని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో నింపారు. అసలు అది ఎట్లా పాసిబుల్ అయింది? ఏమన్నా మీరు ఎక్కడ వాచ్అవుట్ చేశారో కానీ ఇవన్నీ బాగా చెప్తున్నారు. తెలియదు నాకు ఇదంతా. మరి అంటే నేను బేసిక్ గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా నా వాళ్ళు అని ఫీల్ అవుతా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే,
నా వరకు నాలో ఎంతవరకు అయిద్దో అంతవరకే చేశాను నేను ఇప్పటిదాకా. మరి ఓ మీ విచ్చలవిడిగా దృష్టిలో అది కొంచెం కావచ్చు, వాళ్ళ దృష్టిలో అది పెద్దది. దైవేచ్ఛ, దేవుడు చెప్తున్నా నేను చేస్తున్నా అంతవరకే. సో ఇంకా చాలా మందికి కూడా మీరు హెల్ప్ చేయాలని మా ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాం. Thank you. రీసెంట్ కూడా మీరు ఒక మ్యారేజ్ చేశారు, దానికి చాలా ఖర్చు కూడా పెట్టారు అనేది ఒకటి విన్నాం. అది వాస్తవమేనా? వాస్తవం. అయితే బేసిక్ ఏం జరిగిందంటే మనకి నాకు మీరు అన్నట్టు నీ ఫాలోవర్స్ అంటారా ఏమంటారా, నేనైతే బేసిక్గా తమ్ముళ్ళు అంట. అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో నాకు తెలిసిన తమ్ముడు ఒకడు ఉండే, వాడు చైతన్యని రీచ్ అయ్యిండు. నాకు తమ్ముడు మా చైతన్య కూడా మొత్తం ఆయన షెడ్యూల్ చేస్తూ ఉంటాడు. ఓకే. సో వాడిని రీచ్ అయ్యారనమాట. వాడిని రీచ్ అయితే వాడు నాకు చెప్పడం జరిగింది, అన్న ఇట్లా ఉన్నారట, ఇట్లా ఇబ్బంది పడుతున్నారట, వాళ్ళ ఫాదర్ కూడా ఏదో మెడికల్ ఇష్యూ ఉంది అని చెప్పి. సో వెళ్ళిన కనుక్కున్నా, వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 5 months ఏమో వాళ్ళకి సరుకులు కూడా ఇచ్చినాము పర్సనల్గా ఇంట్లోకి. ఓకే. తర్వాత అమ్మాయిది పెళ్లి ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. అంటే మోస్ట్లీ పెళ్లి ఖర్చు అంటే ఎవరైనా కానీ 1,00,000 లేకపోతే 50,000 20,000 ఇచ్చి చేసుకున్నామా అంటారు. మీరు ఏకంగా 5 to 6 lakhs దాకా ఇచ్చారని తెలిసింది. ఎంతవరకు ఇచ్చావో చేతిగా తెలుసు నాకు. కరెక్ట్ నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు అమౌంట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. పని అయితే వాడే చూసుకుంటే అయి ఉండొచ్చు ఆల్మోస్ట్. ఓకే. పెద్ద ఫరకేం పడలేదులే కానీ స్టిల్ ఓకే చేసినాం. సో ఇట్లాంటి మోస్ట్లీ మీకు ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా నేను వీళ్ళకి న్యాయం 100% చేసా, మీకు చాలా సెన్సిటివ్ టాపిక్ కానీ మీ హార్ట్ని బాగా టచ్ చేసిన మూమెంట్ కానీ ఏముంది? ఫ్లడ్స్ టైం అన్న. ఫ్లడ్స్ టైంలో మనకి యాక్చువల్గా ఏం జరిగి ఉండే అంటే చాలా మంది హెల్ప్ చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే పర్టికులర్ ఏరియాలకు వెళ్ళి చేయడం జరిగింది చాలా మంది. మనకేంటంటే నాకు చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన తమ్ముళ్ళు ఉన్నారు. సో ఒక ఫ్యామిలీకి ఏం జరిగిందంటే మొత్తం ఇందాక మీకు చెప్పిన సురేష్ అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ మన నియోజకవర్గం బయట ఉంటారు. మన ఖమ్మంలో పాలిటిక్స్ ఎక్కువ, పబ్లిసిటీ స్టంట్లు ఎక్కువ, అందరికి పబ్లిసిటీ స్టంట్లు కావాలి. నేనేం నమ్ముతా అంటే విషయం వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటదంట. మనకు అది అవసరం లేదు, మనకు ఆ డప్పులు గిప్పులు అన్నీ అవసరం లేదు. సో మనం ఆ రోజు ఎవరిది వీక్ ఉందంటారా? ఎవరికి పబ్లిసిటీ హైప్ ఉంటే వాళ్ళది అంతే అంటారు. నేను పేర్లు తీదలుచుకోవట్లేదు, మీరే అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఆ రోజు వాడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు చైతు, వాడికి ఫోన్ చేసిండు. వాడు అన్న ఇట్లా ఉన్నారట, ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారంట అని చెప్తే నేను అక్కడికి వెళ్ళి చూస్తే నేను 2 families 3 families అనుకున్నా. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు హృదయధారక పరిస్థితి అనమాట. అక్కడ ఎవరు కడుక్కోవాలంటే మురికి నీళ్ళల్లో గిన్నెలు కడుగుతున్న పొజిషన్ ఆ రోజు. అవును. మీరు చాలా వరకు ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తారని కూడా మేము విన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ సంతోష్ పేరు మీద ఒక ట్రస్ట్ కూడా పెట్టారని తెలిసింది. మోస్ట్లీ చాలా వరకు పెడితే వాళ్ళ ఫాదర్స్ పేరు మీదో, పొలిటికల్లో ఉన్నారు కాబట్టి మీ పేరు మీదో, యువసేన అనో లేకపోతే ఒక ఫౌండేషన్ అనో పెడతారు. మీరు డిఫరెంట్ గా ఒక సంతోష్ అనే ఒక వ్యక్తి పేరు మీద, ఫ్రెండ్ పేరు మీద ట్రస్ట్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? అయితే యాక్చువల్ గా ఒక 5-6 years వెనక్కి వెళ్దాం. ఓకే. నేను ఒక ఆల్మోస్ట్ 2019 నుంచి అనుకుంటా, నేను 2018లో ఒక కంపెనీ ఫ్లోట్ చేసిన. ఓకే. నేను నాన్ ఐటీ రిక్రూటింగ్ చేస్తున్న కంపెనీ ద్వారా, అది ఇప్పటికి నడుస్తుంది. సరే, దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఆ తర్వాత నాకు ఒక రోజు వన్ ఫైన్ డే నా ఆఫీస్ కి చారిటీ గురించి కొంతమంది రావడం జరిగింది. ఓకే. అసలు ఏంటి మీకు మీ ఫౌండేషన్ పరిస్థితి ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుద్ది ఏంటి అని చెప్పి మొత్తం తెలుసుకున్నా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, అంతా చూసిన, బాధ అనిపించింది. అంటే పిల్లల్ని కన్ను వదిలేయడం, వాళ్ళు అక్కడ అనాథల్లాగా బతకడం, బాగా చాలా ఇబ్బంది అనిపించింది చూసి. సో నేనేం చేసిన అంటే ఒక 2 ఆడపిల్లల్ని చదివిపిస్తా అని చెప్పిన. దిస్ ఇస్ బ్యాక్ దెన్ 2018. అప్పటి నుంచి నేను 2 ఆడపిల్లల్ని అఫీషియల్ గా నేనే చదివిపిస్తాను. ఓకే. అప్పుడు నాకు సంతోషంగా, నేను అప్పుడు కలిసి ఉంటుండే. వాడు అప్పుడు ఉన్నాడు, సరే ఇప్పుడు లేడు భౌతికంగా, ఆయన నాతో పాటు ఎప్పుడు ఉంటాడు, స్ట్రాంగ్లీ బిలీవ్. ఓకే. అయితే ఆ టైంలో అప్పుడు అనుకున్నాం ఫ్రెండ్స్ అని చెప్పి ఒక ఫౌండేషన్ పెడదాం, ఖచ్చితంగా హెల్ప్ అని ఏ నోట్లో నుంచి వచ్చినా ఆ నోట్లో నెక్స్ట్ పేరు ఫ్రెండ్స్ ఫౌండేషన్ రావాలి అని 2018లో డిసైడ్ అయిన తర్వాత నా పొలిటికల్ ఎంట్రీ కొంచెం లేట్ అయింది. అప్పటికి యాక్చువల్గా అప్పుడే రావాల్సింది, సమ్ ఎక్స్ కారణాల వల్ల నాకు కొంచెం బిజినెస్ ఎక్స్పాన్షన్ లో ఉండడం వల్ల నేను రాలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు నీ చేయి పెద్దది అని, ఆ చేయి పెద్దది చేసుకోనికి చాలా టైం పట్టింది నాకు అక్కడ. సో ఆ ప్రాసెస్ లో నేను అక్కడ ఆగా. డౌన్ దెన్ 2021 నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అప్పుడే ఫౌండేషన్ పెడదాము అని చెప్పి చాలా ఇది చేసినాము. ఆ టైంలో లాక్డౌన్ ఇదంతా జరిగి ఆగిపోయింది. ఆ తర్వాత వీడు ఎక్స్పైర్ అయ్యిండు, సంతోష్ అనే వ్యక్తి ఎక్స్పైర్ అయ్యారు. వాడు ఎక్స్పైర్ అయిన తర్వాత ఆపదలుచుకోలేదు, మా థాట్ని అయితే ఆపదలుచుకోలేదు. హెల్ప్ చేయాలి, హెల్ప్ అన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి, నా పేరు ఉండాలి, నా ఫౌండేషన్ పేరు ఉండాలి అనేది స్ట్రాంగ్గా డిసైడ్ అయినాం. ఆ రోజు డిసైడ్ అయిన పేరు మారింది అంతే.
ఫ్రెండ్స్ ఫౌండేషన్ కాస్త సంతోష్ ఫౌండేషన్. అప్పుడు వ్యక్తి భౌతికంగా ఉన్నప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ కోసం లేకపోయినా నించున్నారు మీరు. ఖచ్చితంగా సత్యదాకా నించుంటా. సో ఇప్పుడు నాకు మీరు ఫ్రెండ్షిప్ గురించి ఇంతగా గొప్పగా చెప్పారు కాబట్టి ప్రజెంట్ ఉన్న ఫ్రెండ్షిప్ అనేది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఇటు పొలిటికల్ లైఫ్ కాదు, ఇటు పర్సనల్ లైఫ్ కాదు, వెరీ కామన్ పాయింట్. ప్రజెంట్ ఫ్రెండ్షిప్ యూత్ లో ఏ విధంగా ఉంటుంది? నా బేసిక్గా ఫ్రెండ్షిప్ అనేది అప్పుడు ఏం లేదు. ఎప్పుడైనా ఫ్రెండ్షిప్. వన్ ఫైన్ డే నాకు ఒక యాక్సిడెంట్ అయింది సూర్యాపేటలో. ఆ రోజు నేను అంటే అరౌండ్ 5:45-6 మార్నింగ్ AM యాక్సిడెంట్ అయితే నేను జస్ట్ ఒక ఫోటో పెట్టాను. నాకు ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే నాకు ఫొటోస్ ఎవరికి పంపాలో అర్థం కాలేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఇదంతా 2012-13 ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాళ్ళు చేతులు ఆడలేదు. సో నేను ఆల్ ఆఫ్ ద సడన్ వాడికి పెట్టిన 25 minutes వచ్చింది సూర్యాపేట ఇక్కడ నుంచి. ఓకే. సరే అప్పుడు నేను నా ఫ్యామిలీకి ఎవరికి చెప్పలేదు. అంటే నాకు అప్పుడు రెస్పాండ్ నాకు ఫస్ట్ టైం యాక్సిడెంట్ అవడం. అప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు యాక్సిడెంట్లలో. అప్పుడు ఫస్ట్ టైం అయింది. సో ఆ టైంలో నేను అట్లా వాడికి పెట్టినప్పుడు మనకి ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది ఫ్రెండే. అది ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా దోస్తానా ఇస్తే జానిస్తాం అంతే. అది జనరేషన్ ని బట్టి మారే కాదు అది. సో మీరు మీ ఇప్పుడు ఫ్రెండ్షిప్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కాబట్టి మా ట్రస్ట్ ద్వారా చిన్న గిఫ్ట్ ఫ్రెండ్షిప్ వైజ్ గా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము ఇచ్చింది చాలా చిన్నది కావచ్చు, మెమొరీ పెద్దది అనుకుంటున్నాం. బాగుందన్న. థ్యాంక్ యూ, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మేము అది చేయడానికి కారణం ఏంటంటే మోస్ట్లీ చాలా వరకు నేను విన్నా, ఒక పొలిటికల్ లీడర్స్ అంటే మోస్ట్లీ వాళ్ళ పేరు మీద ట్రస్టులు పెట్టుకోవడం, దానికోసం కొంచెం భజన కొట్టుకోవడం, అది ఉన్న పరిస్థితుల్లో ఒక ఫ్రెండ్ పేరు మీద మీరు ట్రస్ట్ పెట్టి అసలు మీరు ఎంతో మందికి హెల్ప్ చేశారని తెలిసింది. అయినా కానీ మీరు ఎవరికి చెప్పుకోకుండా నడుస్తుంది. లాభ పొందేవాడికి తెలిస్తే చాలు మనం చేసింది, అందరికి తెలవాల్సిన ఒక సిద్ధాంతాన్ని నమ్మి పబ్లిసిటీ కూడా చేసుకోకుండా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారని తెలిసింది. సో కాబట్టి మా వంతుకు ఒక చిన్న గిఫ్ట్. అది పెద్ద మీ దృష్టిలో చిన్నది కావచ్చు, లేదన్న చాలా పెద్దది. ఇట్స్ వెరీ బిగ్ థింగ్. థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు సంతోష్ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్, ఓకే, ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్దర్ కాన్సెప్ట్ ఏంటి? ఒకటే అన్న, ఇందాక కూడా చెప్పిన నేను, అసలు ఆ ఫౌండేషన్ స్టార్ట్ అయిందే ఒకటే సిద్ధాంతం మీద. హెల్ప్ అన్న ప్రతి చోట నా ఫౌండేషన్ ఉంటుంది. ఓకే, దానికి పరిధి లేదు. ఖచ్చితంగా నేను సచ్చేదాకా అది వాడి పేరు పెట్టినాని కాదు, డిసైడ్ అయినాం. హెల్ప్ అన్న ప్రతి చోట హెల్ప్ అనగానే నా ఫౌండేషన్ గుర్తు రావాలి. ఆ విధంగా దాన్ని ఖచ్చితంగా పైకి తీసుకుపోతా. రాను రోజుల్లో ఖమ్మం పట్టణంలో స్టార్ట్ అయింది, ఓవరాల్ స్టేట్ వైడ్ గా ఓవరాల్ వైజ్ గా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. చాలా మంది కూడా మీరు హెల్ప్ చేయాలని చెప్పి మా ట్రస్ట్ స్టూడియో ద్వారా కోరుకుంటున్నాం. సో పర్సనల్ లైఫ్ నుంచి మళ్ళీ అగైన్ పొలిటికల్ లైఫ్ వద్దాం. ఓకే, బలుసు మురళీకృష్ణ అనే వ్యక్తికి ఫ్యూచర్ టార్గెట్ ఏంటి పొలిటికల్ గా? నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలి. ఒక 5 years టర్మ్ ఒక చదువుకున్న ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కి నువ్వు అధికారం అప్పచెప్తే ఏమేం డ్రాస్టిక్ చేంజెస్ తేగలడు అనేది చూపించాలి. సో ఎమ్మెల్యే అనేది మీ టార్గెట్. ఒకనొక టైంలో కార్పొరేటర్ సీటు కూడా చేతి దాకా వచ్చి మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుసాం. దానికి గల కారణం ఏంటి? ఎవరు చెప్పారన్న ఇవన్నీ మీకు? మొత్తం బాగా వాచ్అవుట్ చేసి వచ్చారనమాట. ఎంక్వైరీ చేయకుండా బ్లైండ్ కూర్చోలేముగా. సో ఆ ప్రాసెస్ లో కనుక్కుంటే తెలిసింది కార్పొరేటర్ సీట్ వచ్చి దగ్గర దాకా వచ్చి మిస్ అయింది, చాలా స్ట్రగుల్స్ పడ్డారు, చాలా అవమానాలు కూడా భరించారు ఈ పొలిటికల్ లైఫ్ లో అనేది కూడా తెలుసుకున్నారు. వాస్తవమేనా? అందరికి ఉంటాయన్న, మనమే స్పెషల్ కాదు కదా. నాకేమి నెవర్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. నేను కింద నుంచి వచ్చినోండే, 0 నుంచే స్టార్ట్ అయినా. నేను వచ్చి ఒక కార్యకర్తగా జెండాలు మోసిన, జనాలను పోగేసిన, నేనేంటో చూయించిన. నేను పార్టీలో చేరిన 6 నెలల 14 రోజులకి నాకు టౌన్ వైస్ ప్రెసిడెంట్ అని ఒక ఇది ఇచ్చారు యూత్ వింగ్ కి. అది ఉత్తగా ఇవ్వరుగా, గుర్తిస్తేనే ఇస్తారు, పని చేస్తేనే ఇస్తారు. అయితే ఆ క్రమంలో నన్ను పార్టీ బాగా గుర్తించింది, నా కోసం చేశారు, నించున్నారు, అయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే 1 ఫైన్ ఎలక్షన్స్ టైం నైట్ నాకు అధిష్టానం నుంచి కాల్ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు టేక్ అవుట్ నేమ్స్, పేర్లు తీసుకోదలుచుకోవట్లేదు. సో నాకు అధిష్టానం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా బల్సు నీకు కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వు వచ్చేసేయి అని చెప్పారు. నేను అప్పుడు కొంచెం బయట ఉన్నా. అక్కడ నుంచి ఇంటికి వచ్చి వైట్ షర్ట్ వేసుకొని క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేసరికి టికెట్ లేదు. 15 minutes ట్రావెల్లో 15 minutes ట్రావెల్లోనే టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఏం జరిగింది అని చెప్పి
నేను వాచ్అవుట్ చేసిన అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి కనుక్కుంటే ఒక పెద్ద మనిషి సీనియర్ నాయకులు సో వాళ్ళకి ఇచ్చారు. ఐఎమ్ ఓకే విత్ దట్. నాకు మా అధిష్టానం నాతో మాట్లాడింది, నాకు నా మీద కన్సర్న్ చూపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఈసారి ఖచ్చితంగా నించుంటా. షూర్, కన్ఫర్మ్ గా, ఖచ్చితంగా. అంటే అగైన్ పోగొట్టుకున్న చోట రాబట్టుకోవాలి కదా. అంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నప్పుడు మళ్ళీ కార్పొరేటర్ మీద ఎందుకు వెళ్ళడం? అంటే అన్న, ఇప్పుడు నేను ఒకటి స్ట్రాంగ్గా నమ్ముతా, మనం కింద నుంచి మెట్లు వేసుకుంటూ వెళ్తేనే దాని వాల్యూ తెలుస్తుంది. సడన్ గా నోట్లో గోల్డెన్ స్పూన్ లో కొట్టినట్టు చక్క పోయి అది ఎక్కినాం అనుకో అర్థం కాదు, వాల్యూ తెలియదు, క్యాడర్ ఉండదు. అసలు నాయకులు ఎప్పుడు నాయకుడు కాలేరు. సో నేను కింద నుంచి, అంటే ఇంకోటి ఏంటంటే పోగొట్టుకున్న చోట రాబట్టుకోవాలనే దాంట్లో నేను ముందుంటా. నా సీట్ లాగారు ఆల్రెడీ, ఇప్పుడు నేను అది తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఓకే, 100% తెచ్చుకునేలాగా చేస్తారు. మీ వెనకాల యూత్ కూడా ఉంది కాబట్టి 100% వర్కౌట్ అవుతుంది. సో ఎమ్మెల్యేగా అన్నారు కదా, ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక ఎడ్యుకేషన్ చేసిన పర్సన్ ఒక ఎమ్మెల్యేగా అయితే ఎలా ఉంటుంది అన్నారు కదా. ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు? నేనన్నా వన్ ఫైన్ డే చిన్న ర్యాలీ తీసినాం మేము. ఒక 200 బైక్స్ తో మా తమ్ముడు చైతు గారు ఆధ్వర్యంలో ఒక చిన్న ర్యాలీ తీసినాం ఆ రోజు. అయితే ఆ ర్యాలీ తీసేటప్పుడు నేను బేసిక్ గా, సరే ఇప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడచ్చో లేదో, ఒక పర్టికులర్ కేటగిరీ వాళ్ళు ఓపెనింగ్ చెప్పండి. అయితే వన్ ఫైన్ డే నేను ఆ మీటింగ్ చేసినప్పుడు కొంతమంది హిజ్రాలు కనిపించారు నాకు, ట్రాన్స్జెండర్ వాళ్ళు. వాళ్ళ హిజ్రాలని సంపాదించో లేదో నాకు తెలియదు, ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నో ప్రాబ్లం. సో ట్రాన్స్జెండర్ వాళ్ళు కనిపించారు, వాళ్ళు నన్ను చూశారు. తర్వాత వాళ్ళకి ఏదో ఇష్యూ అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. నేను దాన్ని అధిష్టానం దగ్గర తీసుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అది అయిపోయింది, క్లియర్ అయింది. క్లియర్ అయినప్పుడు వాళ్ళు నాతో ఒక 10-15 minutes కూర్చొని మాట్లాడారు ఇదే ఆఫీస్లో. ఓకే అన్న, మాకు ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఇట్లా ఇది ఉంది, మాకంటూ ఒక స్పెషల్ ఇది లేదు అని చెప్పి. దిస్ ఇస్ బ్యాక్ డౌన్ 4 years బ్యాక్ జరిగింది ఇది. అయితే నేను ఆ రోజు వాళ్ళకి మాట ఇచ్చిన 4 years బ్యాక్, నా పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా మీలో నుంచి ఒకరిని పెట్టుకుంటా అని చెప్పి. సో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా నా దగ్గర వర్క్ చేసే దాంట్లో నాకున్న స్థాయిలో, నాకున్న పరిధిలో వాళ్ళకి ఖచ్చితంగా ఒకటి కేటాయిస్తా. ఓకే, సో గుడ్ కాన్సెప్ట్. ఎందుకంటే సొసైటీ మీద సోయి ఉండాలి. అవును, ఖచ్చితంగా, లేకపోతే ఎదగలేం. 100%. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయితే ఇది చేస్తా అన్నారు కదా, నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా దగ్గరికి రాబోతున్నాయి. ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ డివిజన్ పరిస్థితి, మీ డివిజన్ పరిస్థితి? ఇప్పుడు నాకు ఒకసారి సీట్ ఇచ్చి నా దగ్గర నుంచి తీసుకున్న తర్వాత 5 years యాంపుల్ టైం దొరికింది నాకు. ఓకే, ఆ రోజు సీట్ మిస్ అవ్వడానికి నేను సరే ఫీల్ అయ్యా, కొంచెం ఏంటి ఇట్లా అయింది అని చెప్పి ఆ రోజు ఫీల్ అయినా. కాకపోతే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఐఎమ్ స్ట్రాంగ్. ఓకే, ఈ రోజు బల్సు మురళీకృష్ణ అనేది అక్కడ ఒక బ్రాండ్. ఈ రోజు నేను అక్కడ వెళ్ళి నించుంటే నన్ను గుర్తుపట్టిన వాళ్ళు లేరు. ఈ రోజు నాకు అక్కడ ఎదురుగా నించడానికి ఎవరు లేరు. ఓకే, సో నేను ఆ స్ట్రాంగ్ బేస్ అక్కడ తెచ్చుకోగలిగిన. ఎందుకు, ఒకవేళ నాకు నిజంగా అప్పుడు కార్పొరేటర్కి ఇచ్చుంటే నాకు కింద ఉండే ఏమి తెలియకపోయేది. నేను దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఆ విషయంలో. ఆ రోజు ఆ నాయకులకు కూడా, ఆ తర్వాత నేను కలిసినప్పుడు అధిష్టానానికి, మా నాయకత్వానికి కూడా థ్యాంక్స్ చెప్పిన. అన్న, మీరు నాకు ఆ రోజు సీట్ ఇవ్వకపోవడం వల్ల మా నాయకుడు కూడా చాలా ఫీల్ అయ్యింది ఆ రోజు. నేను మాట ఇచ్చిన ఆ మాట పోగొట్టుకుంటున్నా అని. కానీ ఆ తర్వాత నేను కలిసి చెప్పిన, అన్న మీరు నాకు ఆ రోజు సీట్ ఇవ్వకపోవడం వల్ల మీరు నన్ను పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ చేశారన్న. అక్కడ ఈ రోజు అక్కడ నన్ను కదిలిచ్చే చెయ్యలేదు అని. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, రాజకీయం పర్పస్ కదిలిచ్చే చేయలేదు ఇప్పుడు ప్రెసెంట్ మీకు. మీరు ఎలక్షన్స్లో నించున్నాక 1 night తో చేంజ్ అయ్యే పాలిటిక్స్ ఎక్కువ. రేపు పొద్దున ఎలక్షన్స్ అంటే ఇవాళ నైట్ కల్లా చేంజ్ అయిపోయింది. కారణం డబ్బు, మేజర్లీ డబ్బు. డబ్బు అనేది కామన్, ఎవరైనా పంచుతారు, తీసుకుంటారు. నేను చాలా మంది పొలిటీషియన్స్ని అడిగా, ఎవరు కరెక్ట్గా స్ట్రైట్ వేలో ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలే. రాజకీయంలో డబ్బు పంచడం మీ తప్ప, తీసుకోవడం ఓటర్స్ తప్ప. ఒక యూత్ లీడర్గా చదువుకున్న వ్యక్తికి చెప్పండి. దీంట్లో 2 విషయాలు చెప్తా అన్న. ఒకటి, తరతరాలుగా దీన్ని ఆనవాయితీ చేశారు. ఓకే, ఆనవాయితీ చేసిన నాయకుల్ని ఇంకా రాజకీయాల్లో ఉంచారు. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జనాలకు కూడా వీడేం చెయ్యడు, వీళ్ళ వల్ల ఏం అవ్వదు అనే ఒక అపోహ బాగా పెరిగిపోయింది. పాయింట్ నెంబర్ 3, చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇళ్లలో నుంచి లేచి వచ్చి ఓట్లు వేయాలి. ఓకే, ఎందుకంటే మనం చదువుకున్నాం, మన సొసైటీ మీద సోయి ఉండాలి. అవును, నువ్వు ఒక రాజకీయ నాయకుడికి ఓటేసినావు అంటే నీ 5 ఏళ్ల జీవితాన్ని వాడి దగ్గర కుదబెట్టినట్టు. నీ 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 పర్టికులర్ ఏరియా, స్టేట్, డిస్టిక్ లేదా కాన్స్టిట్యున్సీ, దీని ఏమంటారు, డెవలప్మెంట్ని ఆయన చేతిలో పెట్టినట్టు. అవును, మరి అసలు నువ్వేం చేయాలి? నువ్వు క్వశ్చన్ చేయాలి అంటే
నువ్వు ఓటు అమ్ముకున్నావు కదా, అమ్ముకున్నప్పుడు నీకు క్వశ్చన్ చేసే రైట్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు డబ్బులు తీసుకోకు, వచ్చి క్వశ్చన్ చేయి. డెఫినెట్గా నీకు అప్పుడు ఆ రైట్ ఉంటుంది. నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? పైసలు కమాయించడానికే చూస్తాడు వాడు, ఎవరైనా సరే. ఇఫ్ దిస్ కమ్ టు గివ్ అండ్ టేక్ పాలసీకి వచ్చినప్పుడు నేను తీసుకోవాలి. అదే నువ్వు తీసుకోకు, నువ్వు అమ్ముకోకపోతే గల్లా పట్టుకొని క్వశ్చన్ చేయొచ్చు. ఆ విషయం ఎందుకు ఆలోచిస్తలేవు? అందుకే అంటున్నా, రాజకీయాల్లో కూడా ఏజ్ అనేది ఒకటి ఉండాలి. అవును. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకోండి, పెద్ద క్యాడర్. ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఒక డిస్ట్రిక్ట్ని నడిపించే క్యాడరు. మనకంతా గవర్నెన్స్ అంతా ఆల్మోస్ట్ జియో మేకింగ్స్ అంతా వాళ్ళే చేస్తారు. అవును. ఐఏఎస్ క్యాడర్లో ఉన్న వ్యక్తి ఒక 60 ఏళ్ళు, 58 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఉద్యోగానికి పనికిరావు అని చెప్పి తీసేసే ఒక జియో ఉంది. రాజకీయాల్లో ఎందుకు లేదు? రాజకీయాలకు కూడా అట్లా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది పెట్టాలి. ఎక్స్పైరీ డేట్ అనేది ఉండాలి, రిటైర్మెంట్ అనేది ఉండాలి. లేకపోతే నాలాంటి యూత్కి ఎప్పుడుకి వస్తుంది ఛాన్స్? నేను ముసలోడు అయినాక వస్తుంది. దిస్ ఇస్ 2025 బ్రదర్. ఈ 2025లో ఎప్పుడో 1840లో 1860లో పుట్టినోడు రాజ్యాంగం చలాయిస్తా అంటే ఎట్లా నడుతుంది? 2025 హ్యాస్ డ్రాస్టిక్ చేంజెస్. ఇప్పుడు మనకి వచ్చింది, రోబోటిక్స్ వచ్చినాయి, వే ఆఫ్ న్యూమరస్ చేంజ్ వచ్చింది మన స్టైల్లో, మన లైఫ్ స్టైల్లో, ప్రతి దాంట్లో. ఇప్పుడు కూడా నువ్వు 1980లోనో 1960లోనో పుట్టినోడు వచ్చి నేను ఇంకా రాజ్యాంగం చలాయిస్తా, నేను ఇంకా రాజాధికారంలోనే ఉంటా అంటే నీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? 1880లోనే ఉంటుంది నీ ఆలోచన. దిస్ ఇస్ 2025. సో ప్రాక్టికల్గా ఇది మాట్లాడుకోవడానికి బాగుంటుంది, ప్రాక్టికల్గా వర్కౌట్ అయిద్దంటారా? అవ్వాలి. ఇప్పుడు ఓట్ అనేది చిన్న విషయం కాదు. ఓట్ అనేది ఒక పెద్ద శక్తి, అదొక పెద్ద వెపన్. ఆ వెపన్ ని ఓటర్స్ అందరూ ఆలోచించుకొని చదువుకున్నాడు కోటేయాల. నేను అదే అంటున్నా, యూత్ కూడా చదువుకున్నోళ్ళు పాలిటిక్స్ లోకి రావాలి. సో ఇప్పుడు మీరు చెప్పిన వర్షన్లో డబ్బులు తీసుకుంటున్న ఓటర్స్ తప్ప అంటారు? ఖచ్చితంగా 100%. క్లారిటీ 100%. డిమాండ్ అండ్ సప్లై బ్రదర్. ఓకేనా? రేపు పొద్దున మీరు ఎలక్షన్స్ లో నిల్చుంటారు, ఖచ్చితంగా మీరు డబ్బులు పంచాల్సిన అవసరం వస్తుంది. సమస్య లేదు అన్న. నేను ఒక విషయం చెప్తా, అది ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ అయినా, రేపు పొద్దున వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా, లేకపోతే దేవుడి దయ వల్ల నాకు ఇంకొక పెద్దది ఏదన్నా వచ్చినా, డెఫినెట్ గా నేను నా దగ్గర ఉన్న జనాలకి ఒక చిన్న నమ్మకాన్ని ఏర్పరుస్తా. యువర్ టుమారో విల్ బి బెటర్ దాన్ టుడే అనేది ఒక చిన్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా వాళ్ళకి కల్పిస్తా. ఈ విషయాన్ని నేను కల్పించిన రోజు ఎవరికి ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని రూపాయలు పెట్టా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారన్న, నాకు ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు. మీరు బెటర్ దెన్ టుడే అన్నారు కదా, ప్రజెంట్ జనాలు వాట్ ఈస్ మై పొజిషన్ దిస్ సిచ్యువేషన్, ఆ పొజిషన్ లో ఉన్నారా లేదా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నా పరిస్థితి ఏంది, రేపటిది నాకు అనవసరం. నేను మీతో ఇన్నా నుంచి ఇదే చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే, జనాలు ఆలోచించుకొని చేయాలి పని అంటున్నా. ఒక రోజుతో పోయేది కాదన్న. ఇది 5 years, బ్లడీ 5 years నీ లైఫ్ లో కుదబెడుతున్నావు. మార్చలేస్తారా మీరు ఈ సిస్టమ్ అట్లా? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈ ట్రైలో మీరు ఫెయిల్ అయిపోతే మరి మీకు టోటల్ రాజకీయ భవిష్యత్తు ఉండదు. అట్లాంటిది ఏముండదు అన్న. ఓటం అనేది మనకి మంచి స్ట్రాంగ్ సిమెంట్ పిల్లర్. ఎన్నిసార్లు ఓడిపోతే, ఎన్ని దెబ్బలు తింటే అంత స్ట్రాంగ్ అవుతావు. మా నాన్నగారు ఎప్పుడు నాకు ఒక విషయం చెప్తారు, యు ఆర్ సెకండ్ టు నన్, యు ఆర్ ఆల్వేస్ ఫస్ట్. ఓకే. అది ఏ విషయంలో అయినా. ఇప్పుడు ఈ మార్పు అనేది ఒకటి నేను కోరుకుంటున్నా. మహాత్మా గాంధీ గారితో కొటేషన్ ఉంటుంది, నువ్వు సొసైటీలో చేంజ్ తేవాలి అనుకుంటే ఆ చేంజ్ నువ్వే అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు నేనేం నమ్ముతా అంటే దాన్ని స్ట్రాంగ్గా, ఆ కొటేషన్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఈ రోజు నేను ఆ చేంజ్ని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. అంటే వెన్ ఐ వాజ్ 20s, 22 నేను అప్పటి నుంచే దీని గురించి బాగా ఆలోచించేవాడిని. అసలు ఎందుకు ఇదంతా మనం క్వశ్చన్ చేసి రైట్ కోల్పోతున్నాము, మనం ఎందుకు ఆలోచించి ఓట్లు వేస్తలేము అనే దాని గురించి నేను బాగా ఆలోచిస్తాను. వాళ్ళు క్లియర్గా అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఒకటి, ఇక్కడ ఉండి చెప్పేది ఒకటి. దీన్ని క్వశ్చన్ చేయగలగాలి. ఇప్పుడు వెరీ ట్రాన్స్పరెంట్ అయింది రాజకీయం కూడా. ఇంతకు ముందులాగా గూడుపుటాడి లాగా లేదు. సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ అయింది, రాజకీయాలు కూడా చాలా ట్రాన్స్పరెంట్ అయినాయి. సో ఐఎమ్ సెకండ్ టు నన్ అనే ఈ కొటేషన్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. నేను ఆ ప్రయత్నానికి ముందడుగున అవుతా. ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై లెవెల్ బెస్ట్. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, రెండోసారి ఖచ్చితంగా నేనేంటో చూపిస్తా. ఎమ్మెల్యే అనేది అప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? అధికారంలో ఉన్న పార్టీ నుంచి పోటీ చేస్తారా, కార్పొరేటర్కి అవకాశం ఇచ్చిన పార్టీ నుంచి పోటీ చేస్తారా? అన్న ఇట్లా మనసు మార్చుకోవడాలు, జంపింగ్లు, బంపింగ్లు మనకి రావు. ఓకే. మనం పార్టీని నమ్ముకొని ఉన్నాం, మనల్ని పార్టీ నమ్ముకొని ఉంది. ఖచ్చితంగా ఒకటే ఎజెండాలో, ఆ ఎజెండాలో దూసుకుపోవడం మన పని. 100%. అంతే. 100%. ఇది 4 years తర్వాత కూడా యూట్యూబ్ లో అట్లే ఉంటుంది వీడియో. పార్టీ మారితే జరగని పని. మారితే నాకు ఆల్రెడీ ఆఫర్స్ ఉన్నాయి, నాకు ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇప్పటికి కూడా. స్టిల్ ఇన్ కేస్ మారితే మారను. ఒకవేళ మారారనుకుందాం, మారరా? 100% అవ్వదు. 100%. మీరు అధికార పార్టీకి పాలు తాగి రొమ్మ మీద దనకూడదు. పక్క ఖచ్చితంగా 100%. ఒకవేళ నా పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇవ్వకపోయినా కూడా
టికెట్ ఇచ్చిన ఆల్రెడీ ఒకసారి పోగొట్టుకున్నా, పోలేదు. దాని తర్వాత ఇంకా ఉన్నాయి నాకు రావాల్సినవి, రాకుండా ఆపారు. ఒకసారి పోయినా చిన్న పోస్ట్, ఇప్పుడు పెద్ద పోస్ట్. రాజకీయాల్లో చిన్నది పెద్దది అనేది ఉండదు. రాజకీయాల్లో జీవితంలో రాజకీయాల్లో అని కాదు, ఎందులో అయినా ఒకసారి నువ్వు ఒక స్టెప్ వేసిన తర్వాత దాంట్లో పై స్టెప్ పెద్దదే. నువ్వు ఒకటేసారి లాడర్ వేసుకుని పైకి పోతా అంటే నడవదు కదా, ఎట్లా ఎక్కాల్సిందే. లిఫ్ట్ ఎక్కుతా అంటే నడవదు, ఎక్కాల్సిందే. కాకపోతే ఎక్కనియరని నేను అంటున్నా. ఎక్కనిచ్చినప్పుడే ఎక్కుదాం అంతే. ఖచ్చితంగా అన్న, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు నీకు స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది, స్ట్రాంగ్ బేస్ ఉంది అని. అట్ ద సేమ్ టైం నేను చదువుకున్నా, ఐ హావ్ మై ఓన్ స్ట్రాటజీస్. ఖచ్చితంగా వాటిని వర్కౌట్ చేస్తా, ఖచ్చితంగా నేను అది సంపాదించుకుంటా ఉన్న పార్టీ నుంచి. సో మీరు ఎమ్మెల్యే అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అది మిమ్మల్ని కూడా ఇన్సల్ట్ చేసినట్టు కాదు, జస్ట్ క్యాజువల్ వే. ప్రెసెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క యూత్ లీడర్ కూడా, ఇప్పుడు అది ఏ పార్టీ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేనే అంటున్నారు. ఎవరిని టచ్ చేసినా ఏం కావాలనుకుంటున్నారు, ఫ్యూచర్ టార్గెట్ ఏంటంటే డైరెక్ట్ ఎమ్మెల్యే. అసలు అందరు ఎమ్మెల్యే అయితే ఓట్లు వేసే వాళ్ళు ఎవరిగా? ఎంతమంది ఉన్నారు అన్న, ఎంతమందితో మాట్లాడను, ఒక 50 మంది, ఒక 60 మంది. ఇట్లుంటే బాగుండదు. యాక్చువల్గా మీరు అన్నట్టు అందరూ ఎమ్మెల్యేగా నించోవాలి అన్న ఆ పదం బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది చెప్పన. ఇప్పుడు మీరు A4 ఏమని చదువుకున్నారు? యాపిల్. మా నాన్న అదే చదువుకుండు, నేను అదే చదువుకున్నా, రేపొద్దు నా పిల్లలు కూడా అదే చదువుతారు. కాకపోతే A4 ఎనీథింగ్ అని నేర్పి స్కూల్లో అక్కడ ఇంప్లాంట్ చేయి పిల్లగాడికి. నువ్వు ఇప్పుడు ఏ స్కూల్ కంటే ఆ స్కూల్కి వెళ్దాం. నేను న్యూజిలాండ్లో చదువుకున్నా, అక్కడికి వెళ్దాం అంటే అక్కడికి వెళ్దాం. నాకు ప్రసాద్ గారు బాగా పరిచయం, నేను మాట్లాడతా, పోదాం. నువ్వు ఏ పిల్లోడన్నా ముట్టుకో, డాక్టర్, లాయర్. ఇప్పుడు లాయర్ కొద్దిగా అవుతున్నారు, ఇంతకుముందు డాక్టర్ ఇంజనీర్, మాస్ ప్రొడక్షన్. ఏం చేస్తావు? అందరు డాక్టర్లు ఇంజనీర్లు అయితే మరి రోగులేరి అట్టని చెప్పి వాళ్ళు అవడం బంద్ చేస్తున్నారా? అట్లా కాదుగా. నిజంగా మీరు అన్నట్లు అట్లా అయి ఉంటే బాగుండేది. అసలు పొలిటీషియన్స్ పొలిటికల్ని వాళ్ళ కెరియర్గా మార్చుకునే జనాలు లేరు. సో అది జరగని పని. ఎంతమంది నించుంటారు? మా అంటే పార్టీ నుంచి ఒక 2-3 ఉంటారు అంతే, ఏముండదు. అంత మీరు అన్నంత కాంపిటీషన్ ఏం లేదు. అయితే అంటే ఎందుకు అంత ప్యాషన్గా తీసుకుంటున్నారు అందరు అన్నారు. ఎందుకంటే అన్న, ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక 120 మంది 150 మందికి ఉపయోగపడగలం. సరే, అవతల విషయం మనకు తెలియదు, మీతో ఎవరెవరు మాట్లాడారో నాకు తెలియదు, వాళ్ళు దానికి వర్తే కాదో కూడా నాకు తెలియదు. నా గురించి చెప్తున్నా, నా పర్సనల్ టేక్ చెప్తున్నా దాని మీద. ఏంటంటే 1,50,000 మందిని నువ్వు రిప్రజెంట్ చేస్తావు. నువ్వు చేసే ప్రతి పని 1,50,000 మందికి ఉపయోగపడుతుంది. ఎవ్రీథింగ్. సో దానికోసం నేను ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్నా అంతే. నా పర్సనల్ ఉపయోగం, నాకు డబ్బు అవసరం లేదు. మీరు ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు, నీ చేతికి నీ నోటికి సంబంధం ఉండదు, నువ్వు ఎంత పడితే అంత ఖర్చు పెడతావు అని. పైసలతో మనకు పని లేదు, మనం చూడనే కాదు, మనం చేయనే కాదు. మీరు ఇంత సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు ఒక కామన్ మ్యాన్ నుంచి కూడా మీకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కదా. ఈ దీంట్లో మిమ్మల్ని బాగా స్ట్రగుల్ చేసే పర్సన్స్ చాలా మంది ఉంటారు. మా టచ్ టుడే ద్వారా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఇప్పుడు బేసిక్గా మనిషి ఎదిగేటప్పుడు 10 మందో 100 మందో 1000 మందో లాగానే చూస్తారన్న, వాడు ఎదిగిన దాన్ని బట్టి. ఇక ప్రతి వాడి గురించి ఆలోచించేంత టైం లేదు నాకు. కొంతమంది పర్సనల్గా నన్ను ఏం చేయలేక, నా దగ్గర దాకా రాలేక చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. వాడి టైం నడిచినప్పుడు వాడు ఎగిరిండు, నా టైం నడిచిన రోజు బరాబర్ రాసి పెట్టుకోమను, ఎగరేస్తా ఒక్కొక్కడిని గాల్లో. 100% ఖచ్చితంగా. ఎందుకు అంటే చేతగా వదిలేదు. ఆ రోజు టైం కాదు కనుక తగ్గున్నా. నా టైం వచ్చిన రోజు ఖచ్చితంగా డెఫినెట్గా ఐ విల్ షో దెమ్ వాట్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్. సో మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారంటే మీకు బాగా స్ట్రగుల్స్, బాగా ఇబ్బంది పెట్టారు. అంత సీన్ లేదన్న, మనల్ని ఇబ్బంది పెట్టే అంత సీన్ ఎవరికి లేదు. ఇందాక మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను నేను, వీడియో స్టార్టింగ్ లోనే, మన ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే ఓ పెద్ద మనిషి మాట్లాడిన వీడియో విన్నాను నేనని. మా వెనక మురిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, ఆ కుక్కల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏనుగులు అంటోండి, నేను నడుచుకుంటూ పోయినప్పుడు ఆ కుక్కలు మొరిగినా నేను పెద్ద పట్టించుకోను. ఓకే, నేను ఇప్పుడు కొంతమంది లీడర్స్ గురించి ఒక్క మాటలు అడుగుతా, ఒక్కటే మాటలో స్ట్రైట్ గా మీరు కొన్ని సమాధానాలు చెప్పాలి. ఖచ్చితంగా. ఓకేనా? మీరు మీ పార్టీ నుంచి వద్దాం. మీ నాయకుడు కేసీఆర్ విజనరీ, కేటీఆర్ ట్రూ లీడర్, హరీష్ రావు పీపుల్స్ లీడర్, కవిత ఫైటర్. ఖమ్మంలో ఉన్న లీడర్స్ గురించి అడిగితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మ్యాన్ ఆన్ ఎ మిషన్, తుమ్మల కింగ్ ఆఫ్ పాలిటిక్స్, పువ్వాడ అజయ్ కుమార్ డైనమిక్ లీడర్, తాత మధు మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్. మిమ్మల్ని నమ్ముకున్న యూత్ కోసం కానీ లేదంటే ప్రెసెంట్ ఉంటున్న యూత్ కి మా ట్రస్టెడ్ ద్వారా ఏం చెప్తారు?
ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ Thank you. టైం తీసుకొని ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ. తర్వాత మీ ద్వారా నేనేం చెప్పదలుచుకున్నా అంటే యూత్కి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. నేను నా మిత్రుడిని కోల్పోయింది కూడా ఆ ఇష్యూలోనే. ఓకే. సో ప్లీజ్ నా తమ్ముళ్ళందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే తాగి తిరక్కండి, తాగితే ప్రశాంతంగా ఇంటికి పోయి పడుకోండి ప్లీజ్, నా కైండ్ రిక్వెస్ట్ అది. తర్వాత పొలిటికల్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ అన్న. Yes. ఎందుకంటే సొసైటీ డ్రాస్టిక్ చేంజ్ అవుతుంది. ఈ డ్రాస్టిక్ చేంజ్ అయ్యే సొసైటీకి చదువుకున్న వాళ్ళ ఆలోచన విధానం చాలా అవసరం. Oh. ఎందుకంటే రోజుకో రంగు కురుముకుంటుంది. ఈ రంగుని 80s 70s పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఈ ఏజ్తో పాటు ఆలోచించే సెల్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. అవును. సో నీకు ఒక స్టేజ్ వచ్చేసరికి నువ్వు 85 90 వచ్చి నువ్వే ఇంకా రాజ్యాధికారంలో ఉంటా, నేనే ఇంకా ఇది చేస్తా అది చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. దిస్ ఇస్ 2025. సో మనం ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళం వస్తేనే మన బతుకులు మారుతాయి. Yes. ఇది ఆలోచించుకొని స్కూల్స్ యజమానులకు కూడా చెప్తాను నేను, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి మన దగ్గర. ఖచ్చితంగా పాలిటిక్స్ అనేది ఒక కెరియర్గా టేకప్ చేయాలి. టేకప్ చేసిన రోజు ఖచ్చితంగా విల్ సే గుడ్ సొసైటీ. సో యూత్ని కూడా నేను పాలిటిక్స్లోకి రావడానికి ఆహ్వానిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా ఓపిక్గా మా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సో రానున్న రోజుల్లో మీరు కూడా మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలని మా ట్రస్ట్ స్టూడియో ద్వారా మేము కోరుకుంటున్నాం. సో చూసారుగా వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు యూత్ లో చాలా క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి, సంతోష్ సేవా ట్రస్ట్ చైర్మన్ అయిన బలుసు మురళీకృష్ణ గారు ఈ రోజు మనతో చాలా పీస్ఫుల్ గా తన పొలిటికల్ లైఫ్ గురించి కానీ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి కానీ చాలా వివరంగా వివరించారు. సో రానున్న రోజుల్లో బలుసు మురళీకృష్ణ గారు మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటూ ఈ పూర్తి పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.